హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. మీరు లైక్ చేస్తుంటే నాకు ఇంకా మంచి వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. ఇంకా ఇవి వచ్చేసి మా వారిని వేసిన చీరలు అనమాట. చూసారు కదా, ఫస్ట్ ఒక శారీ చూపించాను. వీటికి అన్నీ వచ్చేసి కామన్గా గ్రీన్ బార్డర్, గ్రీన్ పళ్ళు, బ్లౌజ్ పీస్. ఇంకా శారీస్ వచ్చేసి ఇవి రెండు టమోటా కలర్ అనమాట. అది వచ్చేసి ఆ కలర్ పేరు తెలియదని నేను అంతకుముందు చెప్పాను మీకు. ఎవరైనా తెలిసినట్టయితే కలర్ పేరు కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి మొత్తం కూడా ఒక్కరోజు ఒక పూటలో తీసిన వీడియోస్ కాదు. అప్పుడు కొంచెం తీసాను, చెప్పాను కదా. వీడియోస్ అన్నీ స్ట్రక్ అయిపోవడం వల్ల కొంచెం అయితే వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ శుక్రవారం అయితే మనం అన్నవరంలో స్వామివారి దర్శనం దగ్గర ఉన్న, సెకండ్ వచ్చేసి లక్ష్మీ వ్రతం చేసుకున్నాను. ఇది థర్డ్ శుక్రవారం అనమాట. ఇంకా ఈరోజు పూజ అయితే మంది కొంచెం చిన్న పూజ కదా, మరీ యూట్యూబ్లో చూపించినంత గొప్పగా కాదు, కానీ చిన్నగా చేశాను. అక్కడ పసుపు కుంకుమ ఒక చిన్న గిన్నెలో పెట్టాను చూడండి. అది వచ్చేసి మనకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఫంక్షన్కి వెళ్తే చాలా క్యూట్గా అయితే ఉన్నాయి అనమాట. నాకు ఆ గిన్నెలు అయితే చాలా బాగా నచ్చినాయి. జర్మన్ సిల్వర్ అని వస్తుంది కదా, అట్లా అనమాట. ఇంకా ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత ఇంకా చీరాల్లో మనం వచ్చేసి కొన్ని కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయితే నేను ఇవ్వడానికి వచ్చాను అనమాట. ఇంకా అక్కడికి వచ్చాక వాళ్ళకి ఇచ్చేసి మా వారైతే సోడా తాగారు. ఇంకా నేనైతే మాత్రం నా కోసం కత్తిరిగోజు ఇప్పిమని అడిగాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చి కత్తిరిగోజు అయితే తీసుకుంటున్నా. తీసుకొని తాగి ఇంకా అక్కడి నుంచి ఇది వచ్చేసి మళ్ళీ కృష్ణాష్టమి రోజు అనమాట. ఆ శుక్రవారంతో వీడియోస్ అయితే శనివారం ఆదివారం తీయలేదు. ఇది వచ్చేసి మాత్రం సోమవారం రోజు నా పని అంతా అయిపోయింది. ఇల్లు క్లీనింగు పూజలు అన్నీ అయిపోయినాయి. సోమవారికి అయితే అటుకులు, పాలల్లో అటుకులు వేసి పెట్టాను. ఏదో చిన్నగా మనకు వచ్చినంత పూజ అయితే చేసేసుకున్నాం. పూజ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో వంట కూడా అయిపోయింది. ప్రశాంతంగా మెషిన్ ఎక్కాను. మెషిన్ ఎక్కి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుండగా మనకైతే ఒక ఫోన్ వచ్చిందనమాట. ఇంకా అర్జెంటుగా బయలుదేరాల్సి వచ్చింది. అది కూడా అసలు ఎంత అర్జెంట్ అంటే టైం లేదు, రిజర్వేషన్ లేదు, అసలు ఏదైనా ట్రైన్ ఎక్కాలా లేదా ఎంత కూడా తెలియదు అనమాట. ఇంకా ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి, నువ్వు అర్జెంటుగా వస్తావా లేదని. ఇదే మనం ఎక్కే ట్రైన్ వచ్చేసి, ఈ ట్రైన్ పేరు అమృత్ భారత్ అంట. అమృత్, ఈ ట్రైన్ పేరు కూడా పలకడం రావట్లేదు నాకైతే. ఇక వెంటనే బ్యాగ్ సర్దుకొని గబగబా రెడీ అయిపోయి, రెడీ కూడా ఏం లేదు, ఇప్పుడు ఎట్లా ఉన్నాను నేను వీడియోలో కనిపించాను కదా, రైల్వే స్టేషన్కి వచ్చాక ఎలా ఉన్నానో అలాగా ఫాస్ట్గా బ్యాగ్ అయితే సర్దేసుకొని భోజనం చేసేసి ఇంకా వెంటనే రైల్వే స్టేషన్కి వచ్చాము. ట్రైన్ కూడా ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది. దీని తర్వాత ట్రైన్కి వస్తుంటే లేదు, ఇదే ట్రైన్కి రమ్మన్నారు. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి, తెలిసిద్ది. ఇంకా నేను లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా ఒంటరిగా జర్నీ అయితే చేయలేదు. మా పాప, మా వారు, మా సిస్టరు, మా రిలేటివ్స్ ఎవరితోనైనా కూడా నేను ట్రావెల్ చేశాను, కానీ ఇట్లా సింగిల్గా ఒక్కదాన్నే ఫస్ట్ టైం అనమాట. చాలా భయం వేసింది నాకు. ఇప్పుడు నేను కూర్చున్న బోగీలో అయితే ఎవరు తెలిసిన వాళ్ళని కాదు, అసలు తెలుగు వాళ్ళే లేరు. ట్రైన్ మొత్తం కూడా నేను సింగిల్గా వెళ్తున్నాను కదా, మా వారు రిజర్వేషన్ దాంట్లో ఎక్కించారు. అక్కడ జనరల్లో అయితే అసలు ఎక్కడానికి ప్లేసే లేదు. పైకి అయితే ట్రైన్ అయితే ఎక్కేసేసి నేను వెళ్ళాల్సిన దగ్గరకు అయితే వచ్చేసాను. కానీ ట్రైన్లో చాలా భయము, టెన్షను, తెలుగు వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఇంకా నేను వచ్చింది అయితే మా బొడ్డమ్మాయి దగ్గరికి. చూసారు కదా, గోరింటాకు బల్ల పెట్టుకుంది. ఇంకా ఆ ట్రైన్లో నాకు చాలా భయం వేసింది అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసి మా బొడ్డమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యి భోంచేసి మళ్ళీ ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చాము. బస్ ఎక్కి ఇంకా ట్రావెల్ జర్నీ అయితే ఉంది, చెప్తాను. మనకు ట్రైన్లో ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే అక్కడ అంతా కూడా ఒక్కళ్ళు కూడా తెలుగు వాళ్ళు లేరు, అంతా వేరే భాషలో మాట్లాడుకుంటున్నారు. మనకు వచ్చేమో నాకేమో ఫస్ట్ టైం కదా, చాలా భయంగా, కంగారుగా, టెన్షన్గా. అప్పటికి మా వారు, మా ఫ్రెండు, ఇంకా మా సిస్టర్, వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉన్నారు, ఎక్కడ దాకా వచ్చావు ఏంటని. నేనైతే రాను, ఒక్కదాన్ని ఎప్పుడు రాలేదని అంటే పర్లేదు వచ్చేయి, మేము రిసీవ్ చేసుకుంటాం కదని తర్వాత అయితే మా మధ్యగారు వచ్చి స్టేషన్లో రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి చేసి చెప్పా కదా, బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. బస్ అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే జర్నీ స్టార్ట్ అవబోతుంది. ప్రస్తుతానికి నేను నెల్లూరు వరకు వచ్చాను అనమాట. నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్నాను. బస్ స్టాండ్లో ఇంకా మేము వెళ్ళాల్సిన ఊరికి
బస్సు అయితే ఎక్కాం. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. టికెట్స్ అయితే తీసుకున్నాము. ఏ ఊరు ఏంటనేది చెప్దాం. సస్పెన్స్ ఉండాలి కదా కొంచెం వీడియోలో. మన వీడియోస్ చూడడమే రేర్గా చూస్తారు, అంటే చాలా తక్కువ అనమాట. ఎందుకంటే మన వీడియోస్ 100 వ్యూస్ వస్తేనే నాకు పండగగా ఉండేది అనమాట. అన్నీ 30, 50, 60 లేదంటే 100, అంతకన్నా ఎక్కువ అనుకుంటే 150, 1K 2K ఎప్పుడు వస్తాయో తెలియదు. కానీ మన లాంగ్ వీడియోస్కి ఇంతవరకు రాలేదు. అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్కి వస్తుంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మంది ఇదంతా కూడా నెల్లూరు. స్టార్టింగ్లో అయితే మార్కెట్ ఈ టైంలో కూడా మేము జర్నీ స్టార్ట్ అయ్యేసరికి 9:30 అట్లా అవుతుంది. అప్పటి కూడా మార్కెట్ ఎంత కలకలలాడుతుందో. ఇంకా మా సిస్టర్ వెనకాల ఉండి వీడియోస్ ఇది వచ్చేసి గణేష్ పందిర్ అనమాట. ఇంకా మా సిస్టర్ వచ్చేసి వీడియోస్ తీసుకోవచ్చు కదమ్మా, ఎంత బాగుంటాయని. మీరేమన్నా అనుకుంటారేమో వీడియోస్ తీసుకుంటా అని చెప్పి నేను ఆగాను అని చెప్తే, ఎందుకు వీడియోస్ తీసుకో, ఇదంతా కూడా మార్కెట్ అంతా కూడా చూసి. నెల్లూరు మార్కెట్ చాలా పెద్దగా ఉంది అసలు. అది నైట్ కూడా ఇంకా ఎంత రష్గా ఉందంటే అంత రష్గా ఉందన్నమాట చూడడానికి. బస్సులో వెళ్తా ఉంటే ఇంక ఇవన్నీ కూడా నేను గణేష్ పందిర్లు అయితే అసలు ఇంతకుముందు ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు కాదు, ఒక చెప్పే కదా కృష్ణాష్టమి రోజుది. నేను మళ్ళీ ఆలోచించి లెక్కేసి చెప్పేంత అయితే లేదనమాట. బస్సులు అయితే మాత్రం చాలా చూసాడా, ఇట్లాంటి బస్సు ఎప్పుడు ఎక్కుతామో అనిపించింది నాకు ఈ బస్సు చూసాక. ఎందుకంటే బెర్తులు ఉన్నాయి కదా, అట్లాంటిది అయితే ఎప్పుడు ఎక్కలా. నిన్న అన్నవరం వెళ్ళేటప్పుడు ఎక్కాను చూడండి, ఆ బస్సు ఇప్పుడు ఎక్కిన బస్సు ఇది ఫస్ట్ టైం అనమాట ఎక్కడం. ఇంకా ఇక్కడ వచ్చేసి మ్యారేజ్ అండ్ సంథింగ్ ఏంటైతే మనకు తెలీదు, ఇట్లా ఊరేగింపు అయితే ఊరేగింపు కూడా కాదులే, లేదా మ్యారేజ్ అన్న ఉండొచ్చు. కొంచెం కోలాహలంగా ఉంది కాబట్టి తీసాను. ఇంక ఇది వచ్చేసి కాళహస్తి. మేము జర్నీలో చాలా మాటలు చెప్పుకుంటా మొత్తం ఎప్పుడెప్పుడో ఇంకా మేము వెళ్ళే ఊరు గురించి, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి బస్సులో వస్తుంటే కాళహస్తి కొంచెం దూరం ఉందనగానే శివుడు పార్వతి విగ్రహాల దగ్గర లైట్ వెలిగితే చాలా బాగా కనిపిస్తుంది. కానీ మన వీడియో తీయడానికి చాలా ట్రై చేశాను కానీ రాలేదు. ఇక్కడికి వచ్చాక మాత్రం ఇంకా కునుకు పట్టామన్నమాట. కొంచెం అయితే నిద్ర పట్టింది, అప్పుడు దాకా నిద్ర పోలేదన్నమాట. ఇంకా ఉన్నారు మన పక్కన అంతా కూడా. మా బుడ్డమ్మ అయితే స్లీపింగ్ కొడుతుంది కొంతసేపు మాటలు చెప్పేసి. ఫైనల్లీ మేము రావాల్సిన ఊరైతే వచ్చాం. అలా పనుకున్నాం, ఇలా మెలుగు ఇలా వచ్చేసాం అనమాట. ఇంక ఫస్ట్ నుంచి నిద్రే పోలేదు జర్నీలో. నిద్రపోకుండా ఇంకా మీకు ఇప్పుడు అర్థమైపోయే ఉండిద్ది అనుకుంటా ఏ ఊరు ఏంటనేది. చూశారు కదా, ఏం ఊరు అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో ట్రై చేస్తా రివీల్ చేయడానికి. ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఏదన్నా మీకు గుర్తున్నట్టయితే, అదే తెలిసినట్టయితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఏం బస్సులు అంటారు, టూర్లు బస్సులు అవన్నమాట. మేము ఇంకా బస్ స్టాండ్లో బస్ దిగేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. మేము ఒక్కసాటకి వెళ్ళాలనుకున్నాం. వీళ్ళు మా రిలేటివ్స్ ఉన్నారు కదా. ఇంకా ఇదంతా కూడా మనకి వెంకటేశ్వర స్వామి, అదే విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయి కదా, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క, ఇది మత్స్య అవతారం, ఇంకా కూర్మ అవతారం, అట్లా రకరకాల అవతారాలు వేసేసి ఉన్నాయి అన్నమాట. చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ నాకైతే ఇటు సైడ్ రావటం, ఈ ఊరు పేరు నేను చెప్తానో చెప్పనో తెలియదు కానీ ఈ ఊర్లో ఇటు సైడ్ రావడం నేను ఇదే ఫస్ట్ టైం. ఊరైతే మాత్రం చాలా సార్లు వెళ్ళాను, అర్థమై ఉండిద్ది ఏ ఊరో. చూశారు కదా శ్రీనివాస, ఇంకా బోర్డు మొత్తం చదివి ఉంటే మాత్రం. తర్వాత క్యూలోకి వచ్చేసాము. ఇక్కడ క్యూలో అయితే మాత్రం ఫుల్ రష్గా ఉంది. ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాం. సస్పెన్స్ ఎందుకులేండి, క్యూ అన్నా కూడా అర్థమైపోయింది. తిరుపతి అనమాట. తిరుపతిలో మేము బస్ దిగేసి ఇక్కడ టోకెన్ నేర్చుకోవడానికి అయితే వచ్చేసాం. ఆల్రెడీ మేము అక్కడ నుంచున్న దగ్గర అయితే చాలా దూరం నడుచుకుంటూ వచ్చి అక్కడ ఒకసారి ఆగిపోయాం. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వదిలేశాక ఇది ఇంకో క్యూ అనమాట. ఇక్కడి నుంచి ఇంకా చాలా అంటే చాలా పొడుగు నడుచుకుంటూ వెళ్ళాలి. అదంతా కూడా